నెల్లూరు జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు ఎస్పీ. ప్రశాంత వాతావరణంలో ఇళ్ల వద్దే జరుపుకోవాలని, పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజానీకం, ముఖ్యంగా యువత ఆహ్వానం పలికేందుకు సిద్ధమైంది. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారన్న అంశంపైన మనతో మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఈ యొక్క నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ సెలబ్రేషన్కి ఎలాంటి ఆంక్షలు విధించారు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ముందుగా అందరికీ నమస్కారం. ముందుగా నెల్లూరు ప్రజలకి బిగ్ టీవీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు నైట్ మనకు 31 డిసెంబర్ యూజువల్గా సెలబ్రేషన్ మోడ్లో ఉంటారు. సో ఫ్యామిలీస్ కానీ తర్వాత యూత్ కానీ బయటకు వచ్చేసి వాళ్ళ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉండేసి డిప్లాయ్మెంట్ అని ప్లాన్ చేసుకుంటున్నాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకున్నట్టుగా ప్రతి ఒక్కరూ ఈ 31 డిసెంబర్ని నూతన సంవత్సరాన్ని వాళ్ళు ఆనందంగా ఆహ్వానించాలని చెప్పేసి మన డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా మనము ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే యూత్ కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ఉండడం కానీ ఇలా వెళ్ళడం కానీ ఇలాంటివి దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా మెయిన్ డిప్లాయ్మెంట్ అన్నీ చేసుకోవడం జరిగింది. సో ఎవరికి కామన్ పబ్లిక్కి ఎవరికి ఇన్కన్వీనియంట్ లేకోకున్నట్టుగా ప్రతి ఒక్కరు వాళ్ళ 31 డిసెంబర్ని జాగ్రత్తగా జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్, ఈ గడిచినటువంటి సంవత్సరం 2024కి, అదేవిధంగా రాబోయేటువంటి సంవత్సరం 2025కి సంబంధించి శాంతి భద్రతల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? మనం నిన్న ఆల్రెడీ యాన్యువల్ రివ్యూ క్రైమ్ మీటింగ్లో కూడా మనం చెప్పడం జరిగింది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ మనకు 24లో ఓవరాల్ క్రైమ్ రేట్ మనకు తగ్గించడం జరిగింది. సో దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. మనం విజిబుల్ పోలీసింగ్ దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం పల్లె నిద్ర ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం. కమింగ్ డేస్లో కూడా మనం ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ మనకు పెరగడం జరిగింది. సో ఓవరాల్ క్రైమ్లో దీంట్లో సైబర్ క్రైమ్స్ సంబంధించి మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్కి సంబంధించి కానీ తర్వాత రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి కానీ గాంజాకి సంబంధించి మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ఈ కమింగ్ ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో మనం క్రైమ్ ఈ 4 హెడ్స్లో కంపేర్ టు ఈ 24 కంటే ఇంకా తగ్గించుకునే దాని తగ్గట్టు మేము యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవడం జరిగింది. నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించినటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాలని, ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇటు పోలీసు సిబ్బంది కూడా సిద్ధంగా ఉందని, అదేవిధంగా వచ్చే 2025కి సంబంధించినటువంటి శాంతి భద్రతల విషయంలో కూడా మరింత మెరుగ్గా కూడా పనిచేస్తామని కూడా ఇటు జిల్లా ఎస్పీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో